వాటర్ ఫిల్లింగ్ సెంటర్ను మహిళలు ముట్టడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లోని వాటర్ ఫిల్లింగ్ సెంటర్లో అధికారిని నిలదీశారు. నల్లాలో మురుగునీరు వస్తుందని మొరపెట్టుకున్నారు. బంజారాహిల్స్ ప్రేమ్నగర్ కాలనీకి చెందిన మహిళలు తమ సమస్య పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. మంచినీటి సమస్య తీవ్రత కాలనీలో ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. నగరంలో మంచినీళ్లు మహిళలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఫిల్లింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. తమకు కనీసం మంచినీటి ట్యాంకర్లను పంపాలని వేడుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ ప్రధాన సమస్య ఏంటి? మాకు వాటర్ 4-5 డేస్ నుంచి రావట్లేదండి. డ్రైనేజ్ వాటర్ వస్తుంది బాగా, మళ్ళీ ఏమో వదలడం కూడా సరిగ్గా వదలట్లేదు. మాకు అక్కడ ట్యాంకర్ తీసుకొచ్చి పోయించుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. నీళ్ళు లేకుండా మాకు చాలా కష్టంగా ఉందని ఇక్కడ సరిత మేడం అడుగుదామని వచ్చాం. చెప్పండి మేడం, మీ ప్రధాన సమస్య ఏంటి? అంతేనండి, నీళ్ళు కూడా డ్రైనేజ్ వాటర్ వస్తుంది, తాగలేకపోతున్నాం. అసలు ట్యాంకర్ కూడా రాదు అక్కడ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ట్యాంకర్ కోసం ఏమైనా విజ్ఞప్తి చేశారా? ప్రేమ్నగర్ సాయిబాబా గుడి దగ్గర నుండి వచ్చామండి. నీళ్ళకి చాలా ప్రాబ్లం, మాకు ట్యాంకర్ వసతి కూడా లేదు, లోపలికి వచ్చేంత వసతి లేదు. వచ్చే నీళ్ళే బాగా వదిలితే చాలు. అది ఒకటి, పిల్లలు ఉన్నారు, ఆ నీళ్లు తాగితే పిల్లలు ఆరోగ్యం పాడైపోతుంది. దాని గురించి మాట్లాడడానికి వచ్చాము. చెప్పండి మేడం, ఇంతకుముందు గతంలో అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? మరి ఈ సమస్య చాలా మంది అడిగాము, వెళ్ళాము కూడా, ఇట్లాగే వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. డ్రైనేజ్ వాటర్ అంతా చాలా ప్రాబ్లంగా ఉంది. మా గల్లీకి వస్తే మీరు చూసారంటే, మీరు డైరెక్ట్గా అక్కడ వచ్చి చూసారంటే మా ప్రాబ్లం అర్థం చేసుకుంటారు. మీరు వచ్చి చూడాలి, డైరెక్ట్గా చూస్తే ఇక్కడ ప్రేమ్నగర్ చింతల్ బస్తీలోనే. అంటే ప్రతిసారి వేసవిలోనే మంచినీటి సమస్య తలెత్తేది, ఈసారి శీతాకాలంలోనే ఆ సమస్య తలెత్తింది. ఇప్పుడు ప్రధాన సమస్య మీరు ఎలా ఎదుర్కొంటున్నారు మేడం? ఎదుర్కోవడం అంటే అధికారులు వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, అడుగుతున్నారు. ఇది 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది. అవి ఏం లేదమ్మా, మేము చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ అదే సమస్య, అదే కంటిన్యూ. ఇక్కడైతే ఎన్నోసార్లు వచ్చాం, ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు రావడం అవుతుంది. డ్రైనేజ్ వాటర్ ఎట్లా తాగుతామండి మేము? ఒక రోజు అంటే పర్వాలేదు, ప్రతిసారి నీళ్ళు వచ్చినప్పుడు 5 నిమిషాలు అదే వస్తుంది. యూజ్ చేయడానికి అది నీళ్ళు యూజ్ చేయలేము కదా, అన్నిటికీ ఆ నీళ్ళు యూజ్ చేయలేము కదా. వదిలే నీళ్ళు అలా వదులుతున్నారు. మళ్ళీ ఎందుకు అలా వస్తుంది అంటే, ఇంకా కొన్ని రోజులు ఎంతో బాగా వస్తుందని ఆ నీళ్ళే మాకు అదే కదా. నీళ్ళే సరిగా రావట్లేదు, నీళ్ళు సరిగా రావట్లేదు, వచ్చే వాటర్ సరిగా లేదు. అది తాగారంటే మేము తీసుకొద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఆ వాటర్ మీరు చూస్తే అసలు నీళ్ళు చేతులు కూడా ముట్టరు మీరు, ఆ నీళ్ళు అలా వస్తుంది మాకు. చెప్పండి మేడం, మీరు మంచినీటి సమస్య ఎంతసేపు మంచినీళ్ళు వదులుతున్నారు? ప్రతినిత్యం రోజు వస్తున్నాయా? గంటనే అదే సరిపోవట్లేదు. మా ఇల్లు అయితే లాస్ట్ ఉంది, పెసరు రాకపోతే సరిపోవట్లేదు. అసలు నీళ్ళు చాలా కష్టం అయిపోతుంది. వదలట్లేదు. ఇప్పుడైతే 1/2 అవర్ అన్నారు, ఆ నీళ్ళు వదిలి వచ్చాయి. మామూలుగా అయితే మాకు గంట పైన వదిలేవారు. ఇప్పుడు ఒక 5-6 రోజులు నీళ్ళు సరిగ్గా వదలట్లేదు. అసలు నీళ్ళే లేవు, మాకు వాడుకోవడానికి లేవు, తాగడానికి లేవు. అంటే రోజు విడిచి రోజు వదులుతున్నారా, లేకుంటే రోజు వదులుతున్నారు? కానీ మొన్న ఎప్పుడో ఒక రోజు వదలలేదు కదా, అప్పటి నుంచి గ్యాపే వచ్చేసింది బాగా. అప్పటి నుంచి నీళ్ళు కూడా సరిగ్గా వదలట్లేదు. మొత్తం మీద హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రతినిత్యం కూడా నీటిని సరఫరా చేయలేకపోతున్నారు జలమండలి అధికారులు. అదేవిధంగా చూసుకుంటే వదిలే నీళ్ళలో కూడా కలుషిత జలాలు వస్తున్నాయని, మన పిల్లలు అనారోగ్య పాలవుతున్నారని చెప్పి మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నానితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.